సాల్మక్షలు. ముందుగా అందరికీ గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. గణపతి నవరాత్రులలో ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి పూజ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కుంకుమ పూజ కూడా చేస్తూ ఉంటారు శుక్రవారం వేళ. లక్ష్మీదేవిని అలాగే వినాయకుడిని కూడా ప్రసన్నం చేసుకునేటువంటి మనీ గార్డెన్ అంటే డబ్బులతో మాలను ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా కొంచెం లేటెస్ట్ మోడల్ తో తయారు చేసుకునే విధానాన్ని, అలాగే లక్ష్మీ గణపతి అని ఎందుకు పూజిస్తారు, గణపతిని పూజించకుండా లక్ష్మీదేవిని పూజించకూడదు అని ఎందుకు అని అంటారు అనే సందర్భాన్ని గురించి ఈ రోజు వీడియోలో తెలియజేస్తానండి. ఇప్పుడు మనము డబ్బులు మాల తయారు చేయడానికి నేనైతే 100 నోట్స్ తీసుకుంటున్నానండి. ఏదైనా ఒకటే టైప్ నోట్స్ తీసుకుంటే బాగుంటుంది. నేను 100 తీసుకున్నాను. అది కూడా మనము మాలను తయారు చేసేటప్పుడు ఏదైనా ఒక వైపు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒకటే రకంగా ఉంటే బాగుంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇప్పుడు నేనైతే 100 నోట్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం మెత్తబడి ఉన్నాయి అనుకోండి, కొంచెం లైట్ గా ఐరన్ చేసుకున్నట్లయితే స్టిఫ్ గా అవుతుందండి. ఇప్పుడు వీటిని ఐరన్ చేసేద్దామండి. ఇప్పుడు నోట్లు అన్నింటినీ ఐరన్ చేసుకోవాలండి. అది కూడా లో హీట్ మీద అనమాట. ఎక్కువ పెట్టామనుకోండి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి లోనే పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్ గా అయిపోతాయి అనమాట నోట్స్ అనేది. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, దీన్ని ఐరన్ చేస్తాను. జస్ట్ ఒకసారి ఇలా అంటే సరిపోతుంది. ఇదిగోండి స్టిఫ్ గా అయిపోయింది. అందుకోసమైతే కొంచెం లైట్ గా, అసలు కొత్త నోట్లు అయితే ప్రాబ్లం లేదు. ఇది కొత్తవి కావు, ప్రతిదీ కొత్తవి కావాలంటే దొరకట్లేదు. అందుకోసం అనేసి నేను ఇలా జస్ట్ ఇలా హీట్ చేస్తున్నాను అనమాట, వాటి స్టిఫ్ కావడం కోసం అని. ఈ మాల తయారు చేయడానికి కావాల్సినవండి కేవలం ఒక దారము, సూది, అలాగే స్టాప్లర్, కొంచెం పసుపు అండి. పసుపు ఎందుకనంటే మనకు శుభ సూచకం కాబట్టి దేవుళ్లకు ఏది సమర్పించినా పసుపు, గంధం, కుంకుమ అనేది పెడుతూ ఉంటారు కదా. అందుకోసం అనేసి మనము ఈ పసుపు, గంధం అనేది పెట్టడం కోసం. ఇప్పుడు దారాన్ని అయితే మనము ఎంత కావాలో అంత విగ్రహాన్ని సైజు బట్టి తీసుకోవాలండి. కొంచెం ఎక్కువ, మన డబ్బుల మాల కంటే కూడా ఈ దారం ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనకు ట్యాగ్ చేయడానికి కావాలి కాబట్టి ఎక్కువగానే తీసుకోవాలి. డబ్బులు అనేది లైట్ పెట్టే ఉంటాయి కాబట్టి ఒక్క వరుస తీసుకున్నా చాలు. ఇది నేను లావు దారమే, పూలమాల కట్టే దారమే తీసుకున్నానండి. ఇలా దారం ఎక్కువ తీసుకున్నప్పుడు ముడిపడే ఛాన్సెస్ ఉంటుందండి. జాగ్రత్తగా చూసి తీసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది అని అనిపిస్తుంది. సో ఇలా తీసుకున్నాను. ఎందుకైనా మంచిది అనేసి 2 వరుసలు తీసుకున్నాను. ఇలా దారం అయితే పెట్టుకోవాలి. వీటికే మనము గంధం, పసుపు రాసుకోవాలండి. ఇలా పసుపు, కుంకుమ రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి అనేది కొంచెం పెద్దగానే తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ మేర తీసుకున్నట్లయితే మనకు స్టాప్లర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అదే విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అనుకుంటూ చేయాలండి స్టిఫ్ గా. ఎందుకనంటే అప్పుడే మనకు ఫ్లవర్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. ఒకవేళ మనము ఇట్లా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే ఈ మధ్యలో దాన్ని చిన్నగానో పెద్దగానో చేసేసుకొని దీన్ని మాత్రం ఈక్వల్ గా ఇది అది సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత వాటిని ఇలా ఒకసారి స్టిఫ్ గా ఇలా అనుకోవాలండి. ఆ తర్వాత ఈక్వల్ గా ఇది 2 ఈక్వల్ గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ తక్కువ చేసుకున్నట్లయితే ఫ్లవర్ షేప్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ అవ్వదు, షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని అలా అయితే 2 వైపులా కూడా ఇలాగే అనుకోవాలి. ఇలా గట్టిగా అనుకున్న తర్వాత ప్రెస్ చేసి ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ 2 ఎడ్జెస్ ని తీసుకొని ఇలా స్టాప్లర్ తో పిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకోవాలి. ఈ షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఇలా పెట్టుకుంటే చూడండి. మొత్తం బెండ్ చేయకూడదు, ఓన్లీ ఇక్కడ సెంటర్ లో మనం పట్టుకొని ఇప్పుడు ఇలా చేయాలి. ఇందాక మనం ఇటువైపు పిన్ చేసాం కదండి, ఈసారి మట్టుకు వెనక్కి తిప్పేసి పిన్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్లవర్ కు పిన్స్ తోటి ఏమీ షేప్ అవుట్ అనేది ఉండదండి, బానే ఉంటుంది. చూసారండి ఫ్లవర్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో, మనకు ఫ్లవర్ షేప్ వస్తుంది కదా ఇలాగనమాట. ఇదే విధంగా మిగతాయి కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ చేస్తూ
అసలు డబ్బుల మాలను వినాయకుడికి ఎందుకు వేస్తారు, డబ్బుల మాలకి వినాయకుడికి ఏంటి సంబంధం అనే విషయం గురించి, అలాగే లక్ష్మీ గణపతి అని ఎందుకు అంటారనేది మనం తెలుసుకుందామండి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇద్దరు మాట్లాడుకున్న టైంలో లక్ష్మీదేవి కొంచెం కించిత్ గర్వంతో శ్రీ మహావిష్ణువుతో అందంట, ఈ లోకంలో అందరూ నన్నే పూజిస్తారు ఆరాధ్య దైవంగా, ధనానికి స్వరూపం నేనే కాబట్టి ప్రతి ఒక్కరు భక్తి భావనతో నన్ను మాత్రమే స్మరిస్తారు, నన్ను మించిన దైవం వేరే లేదు అనే భావాన్ని వ్యక్తం చేస్తుందంట. ఆ టైంలో లక్ష్మీనారాయణుడికి లక్ష్మీదేవికి ఎలాగైనా ఈ గర్వం అనేది పోగొట్టాలనే సదుద్దేశంతో సున్నితంగా ఇలా అన్నాడంట, నువ్వు ఎంతటి ఆరాధ్య దైవమైనా భక్తులందరూ నిన్ను ఆరాధించినా కానీ నువ్వు అసంపూర్ణురాలివే అని అంటుందంట. వెంటనే లక్ష్మీదేవి, స్వామి ఎందుకు అంత మాట అన్నారు, నేనైనా అసంపూర్ణురాలను అవుతాను అనేసానంటే, ఏ ఒక్క స్త్రీకైనా కానీ సంతానం ఉన్న మాతృత్వాన్ని పొందినప్పుడు మాత్రమే సంపూర్ణరాలను అవుతుంది, పరిపూర్ణత అనేది చేకూరుతుంది మాతృత్వంతోనే స్త్రీకి, అందుకోసమైనా నీకు పిల్లలు లేరు కాబట్టి నువ్వు అసంపూర్ణురాలువే అని అంటుంది. ఆ మాటకు లక్ష్మీదేవి పీక లోతుల బాధతో మునిగిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పార్వతీదేవి ఒక రోజు పేరంటానికని లక్ష్మీదేవిని పిలుస్తుందన్నమాట. పేరంటానికని వెళ్ళగానే అక్కడ పార్వతీదేవి విఘ్నేశ్వరునితో అలాగే సుబ్రహ్మణ్య స్వామితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. వారిద్దరిని చూడగానే లక్ష్మీదేవికి చాలా సంతోషం అనిపించి వెంటనే ఒక ఆలోచన, పేరంటం అయిపోగానే తనకున్నటువంటి బాధను పార్వతి చెప్పేసి నాకు ఒక సహాయం కావాలని కోరుతుంది. ఏంటని అడుగుతుంది పార్వతీదేవి. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీదేవిని తన సుపుత్రులలో ఒకరిని అయితే నాకు దత్తతగా ఇమ్మని కోరుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటుందన్నమాట, నువ్వు స్థిరంగా ఉండవు కదా, చంచలంగా ఉంటావు, అప్పుడు నా కొడుకును ఎలా నిన్ను నమ్మేసి ఇచ్చేది దత్తతగా, నా కొడుకును సరిగా చూసుకుంటావని నమ్మకం ఏంటి అనేసానంటే లక్ష్మీదేవి ఇలా అంటుందన్నమాట, నన్ను కొలిచే ముందర విఘ్నేశ్వరుని కొలవాలి, నన్ను ప్రసన్నురాల్ని చేసుకోవాలి, తిరు సంపదలన్నీ కావాలనుకునేవారు, భోగ భాగ్యాలు కావాలనుకునేవారు అందరూ కూడా నన్ను సుప్రసన్నురాల్ని చేసుకోవాలంటే వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా పూజించాలి, ఆ తర్వాతనే నన్ను పూజించాలి, అప్పుడే నేను పరిపూర్ణంగా ప్రసన్నురాలను అవుతాను, వరాలు ఇస్తాను అని చెప్తుందంట. అందుకోసం అనేసి సరే అని సమ్మతించి తన పార్వతీదేవి యొక్క ప్రథమ పుత్రుడు వినాయకుడైనటువంటి విఘ్నేశ్వరుని దత్తతగా ఇస్తుంది. అప్పటి నుంచి లక్ష్మీ గణపతి అని పిలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఈ వినాయకుడు సుపుత్రుడు అయ్యాడనమాట. ఈ విధంగా అందుకే కదా మనము లక్ష్మీదేవి పూజ చేయాలనుకుంటే ముందుగా గణపతిని చేసి, అంటే ఈ దేవుడే కాదు ఏ దేవుడికి పూజ చేసినా ముందు వినాయకుడికి మనం పూజలు చేస్తూ ఉంటాం. అదే విధంగా లక్ష్మీదేవిని పూజ చేయాలనుకుంటే మనము పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతనే కదండి చేసుకునేది. ఆ విధంగా లక్ష్మీ గణపతి అని అంటారు. ఇక డబ్బుల మాలను ఎలా గుచ్చాలో వీడియోలో చూస్తూ నేర్చుకుందామండి. ఇలా తీసుకొని మనం నీడిల్తో తీసేసి ఇక్కడ హోల్ ఉంటుందండి, ఇలా హోల్ తోటి తీసేసుకోవాలి. ముడేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇటు ఇటు పిన్ ఉంటుంది కాబట్టి. ఇలా ఇప్పుడు ఇక్కడ మరొక నోట్ తీసుకోవాలి, ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ చూసేసుకొని నెమ్మదిగా తీసుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా అన్నీ కూడా గుచ్చుకోవాలి. ఇంకా మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో క్రిస్టల్స్ కానీ లేదా కలర్ఫుల్ పైప్స్ కానీ పెట్టుకున్నట్లయితే మాల అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం చాలా అందంగా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. కావలిస్తే ఇంకా మీకు ఇక్కడ ఏదైనా స్టిక్కర్ లాంటిది కానీ చెంకీ లాంటిది కానీ పెట్టేసుకొని నేను ఇలాగే వేద్దాం అనుకున్నాను, ఇలాగే వేస్తున్నాను. డబుల్ టేప్తో అయితే ఫ్లవర్స్ టైప్లో కానీ ఏదైనా పెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం దారాన్ని ఎక్స్ట్రానే ఉంచేసుకోవాలన్నాను కదండి, చూసారా ఎక్కువనే పెట్టుకున్నాను ఈ దారం ఇలాగా, ఎందుకంటే మనం ట్యాగ్ చేసుకోవడానికి వేయడానికి వినాయకుడు పెద్దగా ఉంటుంది కదా వెడల్పుగా, సో అలా వేసుకోవచ్చండి. ఇలా అయితే మాలను రెడీ చేసేసానండి. ఈ మాలని ఇప్పుడు వినాయకుడికి వేద్దామండి. ఇలా తయారు చేసినటువంటి ఈ డబ్బుల మాలను మనం తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి పూజారి గారు శాస్త్రోక్తంగా పూజ చేసి మరి వినాయకుడికి అయితే వేసేస్తారు. కానీ మేము ఉండేది ఒక చోట, ఇక్కడ దేవుడు ఉన్నది మరొక చోట కాబట్టి మేము వచ్చిన టైంకి పూజారి గారు లేరండి. అందుకోసమనే మేమే మా స్వహస్తాలతో అయితే భక్తితో మాకు తోచిన పూజను అయితే చేసేసుకున్నామండి.
ఇక్కడ చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయండి, వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టినవి అనుకుంటా. అయితే ఒక రోజుకే కానీ 3 రోజులకే కానీ ఎన్ని రోజులకైనా తీసుకొచ్చినా కానీ మనము ఈ వినాయకులను పెట్టేటప్పుడు పత్రిని కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదండి. ఆ పత్రి పెట్టేటప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని అంటారు. ఎందుకంటే మన వినాయకులను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాం కదా, మన వినాయకులకు కూడా ఆ పెద్ద వినాయకులతో పాటుగా పూజ కూడా శాస్త్రోక్తంగా జరుగుతుంది. దీపధూప నైవేద్యాలు ఈ 9 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి అందుకు నిమిత్తంగా మనము ఈ ఎంతో కొంత 21 రూపాయి, 11 రూపాయలు, 51 రూపాయి, 101 రూపాయి, అంతకంటే ఎక్కువ ఎవరు అయితే వేయరు. అందుకోసమని మనము విధిగా ఆ డబ్బులను అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. తిట్టుకోకుండా అక్కడ కమిటీ వాళ్ళను ఇవ్వాలండి. ఎక్కడైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం తయారు చేసుకొచ్చినటువంటి ఈ డబ్బుల మాలను కొంచెం లైట్గా పసుపు నీళ్ళను చిలకరించాలండి. అంటే అందరు నోట్లో పెట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా డబ్బులను. అందుకోసమని కొంచెం శుద్ధి చేసేసి ఆ తర్వాత దేవుడికైతే వేయాల్సి ఉంటుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మా అబ్బాయితో 4వ సంవత్సరం కూడా ఈ డబ్బుల మాలను విఘ్నేశ్వరునికి సమర్పించడం అయితే జరిగిందండి. ఓం గం గణపతే నమః. స్వామివారికి మంగళహారతి ఇచ్చేసాను. మీరు కూడా హారతిని తీసుకొని స్వామివారి ఆశీస్సులను పొందండి. ఈ ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మనం చూస్తున్నటువంటి వినాయకుడు ఉదయ్ హిల్స్ లో ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ప్రతి సంవత్సరం పెడతారండి. ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు, నవరాత్రులు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారు. అంతేకాకుండా మహాదీపారాధన, అన్నదాన కార్యక్రమం, ఆర్ట్ అనేది, డాన్సెస్, అట్లా అన్ని కార్యక్రమాలను అయితే బాగా చేస్తారు. లో మా ఇంటి ఎదురుగానే ఈ వినాయకుడి మండపం అనేది ఉంటుందండి. అయితే ఈ వినాయకుడికి మేము ప్రతి సంవత్సరము తప్పకుండా డబ్బుల మాల అనేది వేస్తూ ఉంటాము. మా అబ్బాయి MBBS కోసం అని నేను మొక్కుకున్నాను. అది ఎలా అంటే ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవడం అనమాట. మొదటి సంవత్సరం 10 రూపాయలు, తర్వాత 20 రూపాయలు, తర్వాత 50 రూపాయలు, ఆ తర్వాత 100, ఆ తర్వాత అలా పెంచుకుంటూ పోవడం అనమాట. అదే క్రమంలో ఇది 4వ సంవత్సరం అండి. ఈ సంవత్సరంలో భాగంగా 100 రూపాయల నోట్లను అయితే వేస్తున్నాను. మన వినాయకుడికి ఏకవింశతి పత్రి పూజ అంటే చాలా ఇష్టం కదండి. అంటే 21 రకాల పత్రి పూజ చేస్తూ ఉంటారు కదా, అదే విధంగా నేను అందుకోనైతే అలాగే 21 నోట్లను అయితే మొక్కుకున్నాను. ఇప్పటి వరకైతే వాడు సక్సెస్ఫుల్గా MBBS సీట్ రావాలని అనుకున్నాడు. సీట్ రావడమే కాకుండా వాడు చక్కగా పాస్ అయ్యి సక్సెస్ఫుల్గా అవుతున్నాడు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పాస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మా అబ్బాయిని బ్లెస్సింగ్ చేయండి. ఇంకా వినాయకుడికి ఇందులో భాగంగా అయితే ఈ వినాయకుడికి మాల అయితే వేసేసామండి. ఈ సంవత్సరము మేము వేసినటువంటి డబ్బుల మాల మన అద్భుతంగా పోవట్లేదండి. ప్రతి సంవత్సరం కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా 10,000 నుంచి 20,000 వరకు వేలంలో తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే డబ్బుల మాల అనేది, వినాయకుడి డబ్బుల మాల అనేది తగ్గించుకోవడం అనేది చాలా అదృష్టం ఉంటేనే అలా వస్తుంది. కానీ దానికి మేము కారణంగా ఇలా దండ వేయడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ దండని వేలంలో పాడుకున్న వారికి ఇక్కడ మనకు శివుడు అలాగే వాటర్ ఫౌంటైన్ అనేది ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్గా ఇస్తారు. దీనికి చూసారు కదండి వినాయకుడికి డబ్బుల మాలను ఎలా తయారు చేయాలో, అలాగే డబ్బుల మాలను ఎందుకు సమర్పిస్తారు, లక్ష్మీదేవికి వినాయకుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్లో వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. జై గణేష.